మంచిర్యాల జిల్లాలో యాసంగి 2024-25 సీజన్లో వరిధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 321 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో ఐకేపీ గ్రూపులకు 194, పీఏసీఎస్ సంఘాలకు 121, ఎంఈపీఎంఏకు 6 కేంద్రాలు కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఈ సీజన్లో జిల్లాలో 3,19,35 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందన్నారు. ఏప్రిల్ 2వ వారం నుంచి కేంద్రాలకు ధాన్యం చేరనుందని కలెక్టర్ తెలిపారు. జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు ముందుగా గోనె సంచులు సరఫరా చేస్తున్నామని, మిగిలిన మండలాలకు త్వరలో సరఫరా చేస్తామని చెప్పారు. అలాగే జిల్లాలో సన్నబియ్యం పంపిణీ వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2,19,106 రేషన్ కార్డులు ఉండగా ఇప్పటి వరకు 1,71,811 కార్డులకు 3,400 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ బియ్యం నాణ్యతను పరిశీలించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు రేషన్ కార్డుదారుల ఇళ్లకు వెళ్లి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. డీలర్లు సన్నబియ్యంను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే వారి లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ 2 మేజర్ ఎయిమ్ తోటి ఏర్పాటు చేశారు. ఫస్ట్ థింగ్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అందరూ సన్న బియ్యం మాత్రమే తింటారు. మనము సన్న బియ్యం రాషన్ షాప్ నుంచి ఇస్తే అందరూ తినాల్సింది ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రాం ఏర్పాటైంది. సెకండ్, ఈ దొడ్డు బియ్యం ఎవరైనా తినకపోతే ఇక్కడ వేరే ప్లేస్లో పంపడం జరుగుతుంది. వేరే రాష్ట్రంలో, వేరే ప్రాంతంలో రకరకాల డైవర్జన్ అట్లా కూడా. తెలంగాణలో ఈ రైస్ డైవర్జన్ ఎప్పుడు లోయెస్ట్గా అయింది, ఇప్పుడు జీరోగా చేయాల్సింది. ఏం రైస్ డైవర్జన్ ఉండదు.